రోజున దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథములో లేఖనాల నుండి యెషయా గ్రంథము 50 అధ్యాయము 4-5 వచనాలను చూపిస్తూ ఉన్నారు. బుక్ ఆఫ్ యెషయా 50th చాప్టర్ అండ్ ద వర్సెస్ 4 and 5. 4-5 వచనాలు లేఖనాలు ఎలా మాట్లాడుతున్నాయి. అలిసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాటలని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం గమనించుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమే. ప్రతి సందర్భంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి అంటే అది ఆశీర్వాదకరం. దేవుని యొక్క వాక్యము మనుషులందరికీ కూడా ఆశీర్వాదకరమైనది. ఏ విధంగా ఆశీర్వాదకరమైనది, ఎప్పుడు అది ఆశీర్వాదం అవుతుంది అంటే దాన్ని మనము ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు, అంటే దానిని అమలుపరిచినప్పుడు. వాక్యములో దేవుడు బోధిస్తున్న దానిని మనము ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు, దాన్ని అవలంబించినప్పుడు, దాన్ని మనము అమలుపరిచినప్పుడు, దేవుడు శాసనాలను, దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను, దేవుడి కట్టడాలను, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రతి దాన్ని వినాలి, దాన్ని గైకొనాలి. అప్పుడు ఆశీర్వాదం అనేది ప్రాక్టికల్గా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. మనము దేవుడి వాక్యాన్ని ప్రాక్టికల్గా కంటే క్రియారూపంగా మనం అమలుపరిచినప్పుడు దేవుని ఆశీర్వాదం కూడా మనకి క్రియారూపంగానే వస్తుంది. ఎందుకంటే లేఖనం చెప్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు ప్రతి మనిషికి, ప్రతి దేవుని యొక్క విశ్వాసికి క్రియలు అవసరం. ఈ క్రియలు ఎలా జరుగుతాయి అంటే మన బాడీలో అనేక రకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. మన బాడీలో ఉన్న ప్రతి అవయము దేవుడి కొరకు వాడబడాలి. దేవుడు మనల్ని టోటల్గా నీవు నా సొత్తు అన్నాడు. దేవుడు అంటున్నాడు నీవు నా సొత్తు. దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మన బాడీలో ఉన్న ప్రతి అవయవము, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ కూడా ఎవరి కొరకు వాడబడాలి అంటే దేవుడి కొరకు వాడబడాలని ఈ మధ్యాహ్నము మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలిసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు. ఇక్కడ చూడండి, అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. బాగా ఆలోచించాలన్నమాట. మనం ఒకసారి చదివితే అర్థం కాదు, దాన్ని లోతుగా ధ్యానించాలి. అలసిన వాణిని మాటల చేత ఏం చేయాలట? ఓరడించాలట. అంటే ఏమిటి? దేనిలో అలిసిపోయాడు? లోకములో అలిసిపోయిన వారిని, పాపములో అలిసిపోయిన వారిని, లేకపోతే రోగములో అలిసిపోయిన వారిని. అలిసిపోయిన వాళ్ళు అంటే మరి వాళ్ళకి వెకసం వచ్చేసింది. అలిసిపోవడం అంటే ఇంకా వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా అయిపోయాయి. అలిసిపోవడం అంటే ఇంకా నా వలన కాదు అని చేతులు ఎత్తేయడు. వాక్యం చెబుతుంది అలసిన వాణిని మాటల చేత. ఏ మాటల చేత? లోకపు మాటలు కాదు. ఎవరి మాటలమ్మా? దేవుడి మాటల చేత ఏం చేయాలట? ఓరడించాలట. మీరు ఎప్పుడైనా అలా చేశారా? మీరు ఎవరినైనా దేవుని మాటల చేత ఎవరినైనా ఓరడించారా? పిల్లలు ఏడుస్తుంటే, చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు పిల్లలు ఏం చేస్తారంటే ఆడిస్తారు, ఓరడిస్తారు, లేనిది ఉన్నట్టుగా చెప్తారు. కానీ మనం ఉన్నది కూడా ఉన్నట్టుగా మనం చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనకి ఏమి చెప్తుందో దానిని కూడా మనము డిస్ప్లే చేయలేకపోతున్నాం. ఇక్కడ వాక్యం చెప్తుందమ్మా, అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము ఎవరు కలుగునట్లు? నాకు కలుగునట్లుగా, అంటే నీకు కలుగునట్లు. ఇది మీరు 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 గ్రహించవలసింది. వేళ
అలసిన వాడిని ఊరడించేయడానికే మీకు ఏం కావాలమ్మా? జ్ఞానం. దేవుడికి స్తోత్రం చెప్పు. జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము నీకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు అంటే ఎవరు ఏటమ్మా? వాక్యం చెప్పేవాళ్ళు కాదు తల్లి, మనమందరమైన శిష్యులమే. మీకు అదే గ్రహించుకోలేకపోతున్నారు. మీకు ఇంకా బాగా డౌన్ స్టేజ్లో మీరు అక్కడే ఉంటున్నారు. వాక్యం చెప్పేవాళ్ళు శిష్యులు కాదండి. వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులే. ఇది ప్రాథమికంగా మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మీరు వాక్యంలో ఆవిడ ఉన్నారు, ప్రాథమికంగా కొంచెం వాక్యం ఇంకా ఏమీ తెలియదు, ఆవిడ కూడా శిష్యురాలే. మీరు శిష్యులే, నేను శిష్యుడినే. ఇక్కడ వాక్యం శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటే శిష్యుడికి ఏముండాలి? ఇప్పుడు నోరు ఉండడం కాదు, తగిన నోరు. దేవుడికి స్తోత్రం. నోరు ఉండడం కాదు, తగిన నోరు. మాకు తగిన బలం ఉన్నప్పుడే మనం విరోధులతో ఏం చేస్తాం? పోరాడగలం. తగిన బలం, తగిన డబ్బు ఉంటేనే ఎలక్షన్లో మనం నిలబడగలం. వాళ్ళకి తగ్గట్టుగా మనకు స్తోమత ఉంటేనే పార్టీ పెద్దలు మనకి ఎలక్షన్లో మనం నిలబెట్టడానికి మనకు సీట్ ఇస్తారు. ఈరోజు నీకేం కావాలంటే తగిన నోరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు నీ అవయవాల్లో ఒక అవయవాన్ని దేవుడు చూపిస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంట? నోరు. దేనికి? దేవుడి మాటల చేత ఏం చేయడానికి? ఓదార్చడానికి. హల్లెలూయా. ఊరడించడానికి. నోరు పెగులుతులేదు, మీకు మైండ్ ఎక్కుతులేదు, మీకు వాక్యం డిస్ప్లే లోపలికి వెళ్తలేదు, మీరు తిరిగి రిప్లై ఇవ్వలేకపోతున్నారు. చదువులేని వాళ్ళు చెప్తున్నారు బాగా, మీకు వాక్యాన్ని మీరు లోపలికి జీర్ణించుకోలేకపోతున్నారు. వాక్యం మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మీరు లోకంలో బంధించబడిపోయారు, లోకపు చెరసాలలో మీరు బందీలు అయిపోయారు. కాబట్టి మీకు వాక్యం లోపలికి వెళ్ళదు. మీకు ఆ ఫ్రీనెస్ రావాలా. మొదటగా వాక్యాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అదే జ్ఞానం, అదే మీకు ఇచ్చే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నారు? వాక్య జ్ఞానం. వాక్య జ్ఞానం లేకపోతే నువ్వు నోటితో ఏం మాట్లాడగలవు? నాకు దేవుడు వాక్య జ్ఞానం ఇచ్చాడు కాబట్టే కదా నేను తగినట్టుగా, తగిన వాళ్ళకి తగిన విధంగా చెప్తున్నాను. చదువు లేని వారికి చదువు లేనట్టుగా చెప్తాను. మరి పెద్ద పెద్ద వాళ్ళు ఎడ్యుకేటెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వాళ్ళకి చెప్తాను. నాతో సమానం, నాకంటే ఎక్కువ వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడాలో దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలా. తగిన నోరు. ఆ నోరు దేంతో నింపబడాలి అంటే జ్ఞానంతో. నీ నోరుని నేను నింపెదనని వాక్యంలో చెబుతుంది. ఈ రోజుని దేవుడు నీతో మాట్లాడుతుంది నీ నోటు గురించి. నువ్వు చేయవలసిన పని అనేకమైన పనులు ఉన్నాయి, దాంట్లో నీ నోరు కూడా ఉంది. ఈ నోటిని కూడా నువ్వు ఎవరి కొరకు వాడాలి అంటే దేవుడి కొరకు. దేవుడు అంటున్నాడు, దేవునికి వాక్యం చెప్తుంది, శిష్యునికి తగిన నోరును దయచేయి ప్రభువా అని భక్తుడు వేడుకున్నాడు. ఎంత చక్కగా! ఏటమ్మా? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. మరి నీకు కూడా కావాలి కదా. ఎందుకు దయచేశాడు? ఎందుకు దయచేశాడు? ఆయన గురించి చెప్పడానికి. ఏం చెప్పడానికి? ఆయన చెప్పినవన్నీ చెప్పడానికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పినవన్నీ. ఎవరో మనుషులు చెప్పినవి మనుషులకు చెప్తే అమ్మా ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు సినిమాలో జరిగినవన్నీ మీకు చెప్తాను, మీకు లాభం ఏముంటుంది? క్షణకాలం మీరు ఆనందించవచ్చు నేను చెప్పిన సినిమా స్టోరీ. కానీ దేవుడు చెప్పినవి, దేవుడికి స్తోత్రాలు. దేవుడు ఈ రోజుని మీతో చెబుతుంది, నేను చెప్పినవి మీరు చెప్పడానికి మీకు నోరు నేను విప్పుతాను. తగిన, ఎంత చక్కగా క్లియర్గా ఉందండి. ఎటువంటి నోరు ఏటండి? ఏటమ్మా? తగిన నోరు. ఎవరికి తగిన నోరు? దేవుడికి తగినట్లుగా. తగిన అంటే తగినట్లుగా. ఇప్పుడు నువ్వు టోటల్గా దేవుడు తగినట్లుగా జీవించాలా లేదా? జీవించాలి. దేవుడికి తగినట్లుగా జీవించే భాగంలో మొట్టమొదటిగా ఎన్నో ఉంటాయి. దాంట్లో ఒక భాగం ఏంటంటే అమ్మా నీ నోరు. నీ నోరు గురించి మరి నీ యొక్క ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ
పరిశుద్ధ గ్రంథంలో నేను కొన్ని నోర్ల గురించి మాట్లాడతాను. ఎటువంటి నోర్లు ఎవరు కలిగి ఉన్నారు? అలాంటి నోరు నీకుందా? దావీదు ఏమంటారు తెలుసా? 145:21 వచనంలో, ఇన్ ద బుక్ ఆఫ్ 145 Psalms 21st చాప్టర్లో, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు నీ నోట్లో ఏముండాలి అమ్మా? స్తుతులు స్తోత్రాలు ఉండాలి. శిష్యునకు తగిన నోరు వాళ్ళ ఇందాక వాక్యం చదివామా? శిష్యునకు తగిన నోరు. నువ్వు దేవుడు శిష్యురాలివి అయితే నీకు దేవుడికి తగినటువంటిది నోరు నీ దగ్గర నువ్వు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా ఏం కావాలా? పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలి. దానికి తగినటువంటి డాక్యుమెంట్ లేకపోతే మనల్ని పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర కానీ లేకపోతే వీసా ప్రాసెస్లో కానీ మనల్ని ఏం చేస్తారంటే ఆపేస్తారు. ఎయిర్పోర్ట్లోకి మన లోపలికి రానివ్వరు. మనం టికెట్ తీసుకుంటే సరిపోదు అమ్మా, మనం టికెట్ తీసుకుంటే సరిపోదు. దానికి ప్రాసెస్ ఉంది. అంటే దానికి తగినటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి. ఈ మధ్యాహ్నం నీ దగ్గర దేవుడికి తగిన నోరు నీ దగ్గర లేకపోతే నువ్వు దేవుడి బిడ్డవు కాదు, దేవుడి శిష్యురాలు కాదు. వాక్యం చెప్తుంది, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును. అదే దావీదు అంటాడు, నా నోరు సత్యమైన మాటలు పలుకుని అంటాడు. మరి సామెతల గ్రంథంలో సొలొమోను గారు 8వ వచనంలో, నా నోరు ఏం పలకాలట? సత్యమైన మాటల్ని. మనము నిత్యము అసత్యమే మాట్లాడతాం. నిత్యము శోధనే, నిత్యము శోధనకరమైన మాటలు, మనం విచారకరమైన మాటలు మాట్లాడతాం, మనం పనికిమాలమైన మాట్లాడతాం. మన దగ్గర ఎప్పుడు కూడా అవివేకమైన మాటలు ఉంటాయి. ఇది జరుగుతుంది అంటావా? ఏమో ఆడు వస్తాడో రాడో, ఏమవుతుందో. సత్యమైన మాటలు అంటే, సత్యం అంటే ఎవరు? దేవుడు మార్గము సత్యమై ఉన్నాడు. దేవుడు మార్గము సత్యమై ఉన్నాడు. నా నోరు సత్యమైన మాటలు పలుకునంటే దేనికి సంబంధించిన మాటలు మనం పలకాలి? మరి ఏ మాటలు ఎవరితో నువ్వు చెప్తున్నావు? ఇతరులు ఓదార్చాలంటే నీ దగ్గర దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు ఉండాలంటే దేవుని జ్ఞానం నీ దగ్గర ఉండాలా. నీ దగ్గర మనుషుల జ్ఞానం తప్ప దైవికమైన జ్ఞానం ఏది? ఇలా చూడమ్మా, నీ దగ్గర మనుషుల జ్ఞానం తప్ప, లోక జ్ఞానం తప్ప దేవుని జ్ఞానం లేకపోతే నువ్వు ఇతరులు ఏం ఓదార్చగలవు? నేను నిన్నటి రోజున సుమారుగా 7 గంటల వరకు కూడా ఓదార్చడం జరిగింది ఫోన్లో. ఒక 10 మందిని. ఈ 10 మంది స్త్రీలే. వీళ్ళ ముఖాలను కూడా నేను చూడలేదు. సుమారుగా 7 గంటలు సెల్ ఫోన్లో వాళ్ళతో మాట్లాడుతూ, ఒక్కొక్కరికి 40 నిమిషాలు, గంట సేపు మాట్లాడుతూ జరిగితే నేను టోటల్ టైం అంతా లెక్క చేశానమ్మా. వాళ్ళ పేర్లతో సహా మీకు చూపించగలను నేను డిస్ప్లేలో ఏం జరిగిందో. 7 గంటలు వాళ్ళని ఓదార్చడం జరిగింది. నా మాటల ఓదార్పుతో దాంట్లో ఒక పాస్టమ్మ గారు కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆవిడ పెద్ద సంఘాన్ని కూడా నడుపుతున్నారు. ఇదిగో నేను ఆన్లైన్లో దీన్ని రికార్డ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ వాళ్ళు చూస్తారు. నేను చెప్పేది అబద్ధమైతే ఏమండి నా గురించి ఎందుకు మాట్లాడారండి అని వాళ్ళు అడగవచ్చు. కాబట్టి నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా గమనించండి. నేను వారికి ఉన్న సమస్యను బట్టి వారిని నేను ఓదార్చుతున్నాను. ఎందుకు ఓదార్చడం? ఓదార్పు ఎప్పుడు కావాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమస్య శోధన ఉంటుందండి. కేవలం అన్యులకే కాదు, కేవలం లోకస్తులకే కాదు, క్రైస్తవులకే కాదు, పెద్ద పెద్ద బోధకురాండ్రకు కూడా సమస్యలు ఉంటాయి. ఇది లౌకిక పరంగా ఏం పర్లేదులేండి, తగ్గిపోతుందిలే అంటే అది మామూలు మాట. వాళ్ళకి నాకు తేడా ఉండదు. నేనేం చెప్తానంటే, తగ్గుతుందా లేదా, ఎప్పుడు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది, ఈ రోగం రావడానికి, సమస్య రావడానికి గల కారణం ఏమిటి, నీ శత్రువులు ఎవరో, నువ్వు చేయవలసిన పని ఏమిటి, ఇవన్నీ కూడా చెప్తాను. నా వైపు చూడండి. ఓదార్చడం అంటే ఏం పర్లేదులేమ్మా. ఇప్పుడు పిల్లలు ఒంట్లో బాగాలేదనుకో, మీ పిల్లలు ఏదో ప్రాంతంలో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, అమ్మ నాకు బాగుంటలేదని.
మీరు ఏం చేస్తారు? వాదరుస్తారు, పర్లేదులే అమ్మ పర్లేదులే, మరి అలా ఓపిక పట్టాలంటారు. దేవుడు లేని వాళ్ళు అయితే ఏమంటారండి? పర్లేదమ్మా, మరి ఇంక అంతే కుటుంబం అంతా, మరి పెళ్ళి అంటే ఏంటనుకున్నా, పెళ్ళి అన్నారు, పెళ్ళి అయిన తర్వాత ఇలాగే ఉంటుంది వ్యవహారం అంటాం. ఇప్పుడు దేవుణ్ణి తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, అమ్మ మరి ప్రార్థన చేసుకోవడమే తప్ప మనం ఏం చేయగలం అంటారు. ఆ మాటలు సరిపోతాయా ఆ మనుషులకి? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ 2 మాటలు చెప్పేస్తే వాళ్ళ కుటుంబాలు సెట్ అయిపోతాయా? ఈ అమ్మాయికి లేకపోతే ఈ అబ్బాయికి ఓదార్పు వచ్చేస్తుందా? ఒక మనిషికి డబ్బు కావాలా, ఉదాహరణకి డబ్బు కావాలా, మన మాటలు చెప్తే డబ్బు వచ్చేస్తుందా? అప్పులు ఉన్నాయి వాళ్ళకి, కొడుక్కో లేకపోతే కూతురుకో, ఆ కుటుంబంలో మీరు ఏయో మాటలు చెప్పారు, డమ్మాబూసు మాటలు, ఏయో 10 మాటలు చెప్పారు, దాంతో వాళ్ళు అప్పులు తీరిపోతాయా? ఇప్పుడు ఏం చెప్పాలంటే వాళ్ళ ప్రాబ్లంకు అమ్మ సొల్యూషన్ చూపించాలి. దేవుడికి స్తోత్రం. వాళ్ళ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చూపించగలగాలి. అంటే వాళ్ళ ఎదుర్కొన్నటువంటి సమస్యను మనము పరిష్కారం చూపించగలగాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దాన్ని ఏమంటారంటే ఓదార్పు అంటారు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెబుతుంది చక్కగా, ఏముంది? అలిసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఎప్పుడైనా అసలు ఈ వాక్యం చదివావా నువ్వు? ఎప్పుడైనా ఈ వాక్య భాగంలో ఉన్న మాటను, ఈ జ్ఞానం నాకు ప్రసాదించమని కనీసం ఇప్పటి నుంచే నువ్వు దేవుని వేడుకోగలవా? యెషయా లాంటి భక్తుడు ఈ గ్రంథంలో 50 అధ్యాయంలో చూపిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులకి ఈ మాటలు తెలియవండి. నేను ఎప్పుడు కూడా లోపల ఎక్కడో ఉన్న మాటలను బయటికి తీస్తాను. నేను ఎంతో దేవుడు వాక్యం చదివి అనేక మందిని దేవుళ్ళో బలపరచడానికి ఈ మాటలు చెప్తాను. పనికిమాలిన వాళ్ళకి ఇది అర్థం కాదు. స్టేజీలు ఎక్కి డ్యాన్సులు కట్టడం కావాలి వాళ్ళకి. స్టేజీలు ఎక్కి బయట అన్ని వేషాలు వేసి స్టేజీలు ఎక్కి దేవుడు పాటలకు డ్యాన్సులు కడతా ఉంటారు. వాళ్ళని చూడడానికి వెళ్తారు, పరుగులు పెడతారు. వీళ్ళని ఏమంటారంటే పనికిమాలిన వాళ్ళు. ఇవన్నీ పనికిమాలిన పనులు. దీంట్లో సత్తా లేదు. వీళ్ళు ఎవరిని ఓరడించలేరు. నేను అలా కాదు. నేను చిన్న వ్యక్తి దగ్గర నుండి పెద్ద వ్యక్తిని పక్కన వరకు నేను ఓరడించగలను, ఆదరించగలను. ఆ కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. అది నాకు ఇచ్చాడని కూడా మీలో చాలామంది కూడా తెలుసు. మీకు చాలామందికి తెలుసు. ఎందుకంటే ఒక సమస్యతో వచ్చినప్పుడు ఈ సమస్య ఇదమ్మా, ఇలా జరుగుతుందమ్మా అని నువ్వు సగం చెప్పకముందానే, అసలు ఏం ముందుగానే నేను చెప్పే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. నేను ఏం చెప్తున్నానంటే నా ఒక్కడికే ఈ జ్ఞానం ఉండాలని నేను కోరుకోను. నా ఒక్కడికే జ్ఞానం ఉంటే అందరినీ చక్కబెట్టలేను. దేవుడు మీరు కూడా అటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. కనీసం మీ కుటుంబీకుల్ని, మీ కుటుంబస్తుల్ని, మీ బంధువుల్ని మీరేం చేయలేదు సార్? ఓరడించాల. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు యెహోవా. అటమ్మా, శిష్యునకు తగిన నోరు. మీరెవరో దేవుని శిష్యులు. మరి దేవుడు శిష్యులైతే మరి శిష్యునికి తగిందా ఏముండాలట అమ్మా? మనం అంటారు మీరు మాకు తగ్గవాళ్ళు కాదండి. సంబంధాలు వస్తూ ఉంటాయి. సంబంధాలు చూసుకున్నప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసండి, అమ్మాయి బాగానే ఉంది కానీ మనకు తగ్గ సంబంధం కాదయా. అవునా కదా? అబ్బాయి బాగానే ఉన్నాడు, అబ్బే అయితే మనకు తగ్గవాడు కాదు, వాళ్ళు కొంచెం లేనోళ్ళు, వాళ్ళ కింద వాళ్ళండి అని, మనం పైన వాళ్ళమండి అంటే ప్రతిదీ వాళ్ళు ఏం చూసుకుంటారంటే లెక్క చూసుకుంటారు, తగ్గ వాళ్ళని చూసుకుంటున్నారు. మరి యేసు ప్రభువు కూడా ఏం చూస్తున్నాడంటే తగినవారు లేకపోయినా, తగినవారు ఆయనకి తగ్గవారు కాకపోయినా ఆయనకి తగినట్టుగా ఆయన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అది గొప్పదనం. ఇప్పుడు ఎవరో ఉంటారండి, కొంతమంది మహాత్ములు ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఏమంటారు తెలుసా? పిల్లోడికి ఏం లేకపోయినా పర్లేదు, ఆ కుర్రోడు మంచోడు, ఆడికి మనమే జాబ్ ఇప్పిద్దామని మంచి పెద్ద హృదయం కలిగిన వాళ్ళు గబుక్కున కుర్రోని తీసుకుని అతనికి ఉద్యోగం ఇప్పించడం ఏదో చేస్తూ ఉంటారు. అందరూ అలా ఉండరు, కానీ దేవుడు మాత్రమే అలా ఉండగలడు. దేవుడికి స్తోత్రాలు. కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, ఓరడించు మాటల చేత నీవు ఉండునట్లుగా నీకు జ్ఞానం ఇచ్చి నీ నోరు నేను తెరుస్తాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే విశ్వాసులు నోరు తెరవాలి. నువ్వు నోరు తెరవడానికి ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా? ఆయన నోరు ముయ్యబడింది. పాట పాడుతున్నారు. ఏం పాట? నోరు తెరవలేనా ప్రేమ, బదులు పలకలేనా ప్రేమ,
నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా. దావీదే అంటాడు, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. 49 దావీదు కీర్తన 3వ వచనంలో దావీదు గారు అంటున్నారు, నా నోరు విజ్ఞాన విషయములను ఏం చేస్తాడట, పలుకుతుందట. ఇప్పుడు నువ్వేం పలకాలా? సత్యాన్ని పలకాల. దీనికి ముందుగా చెప్పింది ఏం పలకాల? సత్యాన్ని పలకాల. దానికి ముందు ఏం చెప్పాను? స్తుతులు పలకాల. ఎవరికి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుడికి సంబంధించిన సత్యాన్ని నువ్వు పలకాల. సత్యం పలుకు. ఎప్పుడు సత్యం కొరకే నిలబడాల. యేసుప్రభు శిలువ సమయంలో కూడా ఆయన ఏం పలికాడు తెలుసా? నువ్వు యూదుల రాజువా అంటే అవును అన్నాడు. నువ్వు అన్నట్లే ఆయన సత్యమే చెప్పాడు. తప్పించుకోవడానికి ప్లాన్ చేయాలంటే అంతసేపు ఆయన నిలబడవలసిన పని లేదు, కొరడాలతో కొట్టించుకోవాల్సిన పని లేదు. మనము సత్యసాక్షులం అండి. అమ్మ మీరు దేవుడి గుడికి వెళ్తారేమో, మీరు ఇది తినకూడదేమో అంటే అది ఏం పర్వాలేదులండి అని అసత్యమైన అబద్ధమైన జీవితంలోనికి మీరు ఎవ్వరూ ఉండకూడదని ప్రభు పేరట మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఎందుకంటే ఇంత ఆశీర్వాదం పొందడానికి దేవుడు నిన్ను పాపపు బురదలో నుండి బయటకు తీసుకొచ్చాడండి. తన రక్తం చేత నువ్వు కడగబడ్డావని తెలుసుకున్న తర్వాత కూడా మరలా లోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు బలహీనతలోకి వెళ్ళకూడదు. నిన్ను దేవుడు ఎలాగ అభిషేకించబోతున్నాడంటే నువ్వు ఇతరులను ఓరడించినట్లుగా. హల్లెలూయా. మీరు ఒకటే ఆలోచించండి. మీ ముందున్న నేను మిమ్మల్ని ఓరడించగలుగుతున్నానా లేదా అనేది మీరు ఆలోచించండి. నేను మిమ్మలను దేవుడి యందు బలపరచగలుగుతున్నానా లేదా అనేది మీకే వదిలేశాను. అవునా కాదనేది. అవునా కాదా? మరి మీరు ఎంతమందిని ఓరడించగలుగుతున్నారు? మీరు ఏదైనా చెప్పేస్తే ఏమనుకుంటారు తెలుసండి? సంఘం పెద్దది అయ్యాలని కోరుకుంటున్నారు, అందుకే శిష్యుల్ని మరి చేయమంటున్నారు, కానీ మనం చేయలేము. శిష్యులు దేవుడికి తగినట్లుగా ఉండాలని ఇక్కడ లేదా లేఖనం? నేను అన్ని లేఖనానుసారంగా మాట్లాడటం లేదా? నాకు శిష్యులు ఎక్కువైపోతే నాకు ధనం ఎక్కువ వచ్చేద్ది అనుకుంటున్నారా? శిష్యుల్ని తయారు చేయవలసిన పని ప్రతి శిష్యుడికి శిష్యురాలకు ఉందని, అంటే మీకు ఉందని మీరు మర్చిపోయి మీరు తిరుగుతున్నారు. మీ నోరును, మీ కళ్ళను, మీ చెవులను, ప్రతి అవయవాన్ని లోకం కొరకు వాడుతున్నారు. అబద్ధం ఆడవలసిన సమయంలో అబద్ధమే వాడుతున్నారు, కానీ సత్యం మాట్లాడతలేదు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నా నోరు ఏటమ్మా హల్లెలూయా చెప్పు గట్టిగా. మరి మనం ఏం పలకాలా? మన నోరు ఎలా ఉండాలి? దేవుడికి తగినట్టుగా ఉండాలని యెషయా చెప్పాడు కదా. మరి దేవుడికి ఇది తగిన నోరు కాదా? సత్యం కాదా? బాప్తిస్మం ఇచ్చామని సత్యం చెప్పాడా? అసత్యం చెప్పాడా? తప్పించుకోవడానికి అబద్ధం చెప్పాడా? నిజం చెప్పాడా? యథార్థం చెప్పాడా? లేకపోతే లేనిది అవివేకమని చెప్పాడా? నిజమే చెప్పాడు. నా నోరు హల్లెలూయా, నా నోరు అజ్ఞాన విషయాలు కాదు. మేము సంఘం వెళ్ళాం, సంఘం పుంతలో ఇది జరిగింది, సంబరాలు జరుగుతున్నాయి, అక్కడ ఎంత బాగున్నాయో భోజనాలు, అక్కడ అవి బాబో తీర్థంలో నిండా జనం ఎసుకెళ్తారు రాలరా బాబా, అవి బాబా రాత్రి అంతా అక్కడే ఉంటానంటే మా ఆయన నన్ను లాక్కొని వచ్చేసాడు. ఇవి అవివేకమైన మాటలు, ఇవి అజ్ఞానకరమైన మాటలు. అది మీ చెల్లి చెప్పొచ్చు, మీ అక్క చెప్పొచ్చు, మీ తమ్ముడు చెప్పొచ్చు, అన్నయ్య చెప్పొచ్చు. ఈ అవివేకమైన మాటలు వద్దండి. విజ్ఞానం హల్లెలూయా ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నేను లోకపరంగా నేను అజ్ఞానినే, కానీ దేవుడు తన వాక్యంతో నన్ను విజ్ఞానిని చేశాడు. హల్లెలూయా. అవును, ఆయన జ్ఞానం అంతా దేవుడు నాకు ఇచ్చాడు. లేకపోతే ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక దైవజనురాలు ఎన్నో శోధనలో బాధపడుతుంటే, అమ్మా మీకున్న శోధన ఇది, దేవుడు మీకు ఈ విధంగా చేయబోతున్నాడు, దేవుడి కొరకు నువ్వు నిలబడాలి అని విశాఖపట్నంలో ఒక సహోదరుతో మాట్లాడుతున్నాను, హైదరాబాద్లో 5-6 మందితో మాట్లాడుతున్నాను, రాజమండ్రిలో కొంతమందితో మాట్లాడుతున్నాను, ఏ ప్రాంతానికి వెళ్ళిన బెంగళూరు నుంచి కొంతమంది ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. వాళ్ళని ఊరడించుతున్నాను. కారణం ఏంటంటే ఊరట అనేది మనం వాళ్ళకి ఇవ్వగలగాల. ఊరట అనేది మనం దేవుని నామంలో వారికి ఇవ్వాలి. ఆ జ్ఞానము నీకు రావాలి. అప్పుడు నీ నోరు ఏమవుతుందంటే తెరవబడుతుంది. నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అంటాడు. అదే దావీదు 23:5 కీర్తన గ్రంథము. ప్లీజ్ రీడ్ ద బైబుల్ 63 and 5th verse. వాక్యం చెప్తుంది, నా నోరు నిన్ను గూర్చి ఏం చేస్తుందట? గానం. నువ్వు గానం చేయడానికి ఎంత ఏ టైంకి వస్తున్నావు ఇక్కడికి?
నువ్వు దేవునికి పాటలు పాడడానికి నువ్వు ఏ సమయానికి ఎక్కడ వస్తున్నావు? నువ్వు పొద్దున్నే పాటలు పాడడానికి దేవుడు యొక్క పాటలు పాడడానికి నువ్వు ఏ టైంకి లెగుస్తున్నావు? ఎవరికి నీ పాటలు వినిపిస్తున్నావు? ఏ పాటలు వింటున్నావు నువ్వు? దసరా బుల్లోడు పాటలు వింటున్నావా? రంగున్ రౌడీ పాటలు వింటున్నావా? డిస్కో డ్యాన్స్ పాటలు వింటున్నావా? ఏ పాటలు వింటున్నావు? ఏ పాటలో పాడుతున్నావు? జయం సినిమాలో పాటలు పాడుతున్నావా? నువ్వంటే నాకు ఇష్టం పాటలు అంటే నీకు ఇష్టమా? నువ్వు లేకపోతే నేను లేని సినిమా పాటలు అంటే నీకు ఇష్టమా? నాతో వస్తావా అనే పాట నీకు ఇష్టమా? లేకపోతే ఇంకో దేవుడితో వెళ్తావా అనే పాట నీకు ఇష్టమా? నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సినిమా పాటలు అంటే మహా ఇష్టం, పిచ్చి ఒకప్పుడు. వాటి నుంచి, ఆ దెయ్యపు పీడ నుంచి విడుదల పొందడానికి నేను ఎంతగానో దేవుడి దగ్గర వేదన పడ్డాను. ఈరోజు పాటలు పాడకుండా నేను ఉండను. నా వాక్యంలో ఎప్పుడు పాటలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడతాను. ముందు పాటతో ప్రారంభిస్తాను వాక్యాన్ని. అసలు ఎక్కడైనా సరే, ఏ మీటింగ్ వెళ్ళినా సరే పాటతో ప్రారంభిస్తాను. పాట దేవునికి వాక్యం. నా నోరు నిన్ను గురించి ఏం చేస్తుందట? గానం. లేదా? అలా లేదా అక్కడ? నీ కీర్తితో నా నోరు నిండి ఉన్నదంటాడు. మరలా అదే దావీదు 71:8 కీర్తన గ్రంథం 71 అధ్యాయం 8వ వచనం అంటాడు, నీ కీర్తితో నా నోరు నిండి ఉన్నది. అంటే మన నోట్లో దేవుడి కీర్తించే నోరుగా మనం ఉండాలి. దేవుడు స్తుతించే నోరుగా నీది ఉండాలి. నీ నోరు గురించి ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ నోటి మీద చెయ్యి ఇలా వేసుకోండి, ఒకసారి ఇలా అనుకోండి. ఈ నోరు గురించి దేవుడు ఏం చేస్తున్నాడో మాట్లాడుతున్నాడు. ఈ నోట్లో ఏముండాలట? మొట్టమొదటిది ఏముండాలట? స్తుతులు. నేను నా నోరు యెహోవాకు స్తోత్రము చేయును. నా నోరు సత్యమైన మాటలు. నీ నోట్లో ఏముండాలి? రెండోది అందరూ చెప్పండి. నా నోట్లో చెప్పండి, సత్యమైన మాటలు ఉండాలి. నా నోరు యెహోవాను స్తోత్రం చేయాలి. నా నోరు విజ్ఞాన విషయాల్ని మాత్రమే పలకాలి. నా నోరు జ్ఞానాన్ని గురించి మాత్రమే మాట్లాడాలి. నా నోరు అంటే దేవుడి గురించి ఏం చేయాలి? దేవుడి గురించి మాత్రమే గానం చేయాలి. నీ కీర్తితో, హల్లెలూయా, నీ కీర్తితో కీర్తించి కొనియాడి గణపరతును. దేవాది దేవుడు హల్లెలూయా, స్తుతియార్. ఎప్పుడైనా మీతో ముచ్చటిస్తున్నాను, ఎప్పుడైనా మీరు దేవుణ్ణి మీ ఇంట్లో ఇలా పాట పాడికి దేవుణ్ణి ఆరాధించారా? ఒకసారి హైందువుల దగ్గరికి వెళ్ళి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఎలాంటి విషయంలో అయినా సరే వాళ్ళు పొద్దున్నే లేచి దీపం వెలిగించడం మానరు. అసలు అగరబొత్తులు కానీ, దీపం వెలిగించడం కానీ, నైవేద్యం పెట్టడం కానీ. ఒక ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, హోటలోళ్ళు ఇడ్లీ ఒకటి, పూరి ఒకటి, దోశ ఒకటి, వడ ఒకటి, బజ్జీ ఒకటి అన్నీ అక్కడ పెట్టేస్తాడు. ఏంటంటే మా దేవతకండి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యాక్చువల్గా మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలా? కనీసం వాళ్ళని చూసైనా మనం ఏం చేసుకోవాలంటే మనం ఏమీ నేర్చుకోవట్లేదు. వాళ్ళు గంట వాయిస్తారు. శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ విజ్ఞోపశాంతియే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. మీకేం తెలుసు? నాకు తెలిసిన దాంట్లో మొక్క తెలియదు మీకు. నోరు చూస్తే మాత్రం మీదడిపోతారు. ఎవరైనా ఒక మాట అంటే మాత్రం ఏజే పెదాలు బిగించేస్తారు.
బీపీ పెంచేసుకుంటారు మీకు మీరు మీరు అరసేషన్తో చెప్తారు లేచిపో ఆగొద్దు ఇదే మంచి టైం ఆపొద్దు నన్ను ఎవరు ఆపొద్దు నన్ను ఎవరు ఆపకపోయినా సరే నన్ను ఆపొద్దు దేవుని బిడ్డలారా నీ నోరు దేవుని స్తుతించే నోరుగా ఉండాలి. ఈ రోజున నీకు అలాంటి నోరు లేకపోతే నీ మీద అభిషేకం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. నా నోరు నిన్ను గురించి గానం చేస్తుంది, కీర్తిస్తుంది. ఎక్కడ కీర్తిస్తున్నావు? ఈదులో కీర్తించావా? ఇంట్లో కీర్తించావా? చుట్టాల మధ్యలో కీర్తించావా? దేవుణ్ణి కనపరిచావా? కనపరుస్తున్నారా? పోనీ వాక్యం చెప్తుంది ఇతరుల్ని ఊరడించే జ్ఞానము నీకు ఇస్తాను, అందుకని నీకు నోరు కూడా తెరుస్తాను. నీ నోరు తెరువు. నువ్వు సమాజంలో నా గురించి మాట్లాడు. నోరు తెరవడం అంటే మాట్లాడు. యు స్పీక్ అబౌట్ మీ. నా గురించి నువ్వు మాట్లాడు. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా ప్రకటిస్తుంది. అదే 71 దావీదు కీర్తన చూసుకోండి కావాల్సింటే 15వ వచనంలో. బుక్ ఆఫ్ శామ్స్ 71th చాప్టర్ అండ్ 15వ వచనంలో మాట ఉంటుంది లేదా? నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా నే పాడినా నీరు నమ్మో. మరి దినమెల్లా పాడినా రుణం తీర్చలేము. వారానికి ఒక పాట కూడా పాడకపోతే నువ్వు దేవుడు రుణం తీర్చడానికి ఎన్ని వేల సంవత్సరాలు కావాలా? మీరు ఆలోచించాలా. మూర్ఖుల్లా ఉండకూడదు. ఒక వాక్యం చెప్పామంటే ఇంకా అక్కడితో అక్కడ సెటిల్ వేసేసుకోవాలి. నేను వెంబడించండి. వెంబడిస్తావా? వెంబడించవా? విడిచిపెట్టే. మీ దోణులు విడిచి నన్ను వెంబడించండి అన్నాడు. ఇక వెనక తిరగకుండా దేవుడికి స్తోత్రాలు. మళ్ళీ వెనకడికి వేయకుండా దోణుల్ని, వలల్ని, చేపల్ని హల్లెలూయా అంతే. జస్ట్ అంతే. ఒకటే మాట, సెటిల్మెంట్ అయిపోవాలి. మళ్ళీ ఏదో పాపం చేశారు, పొరపాటు చేశారు, దేవుడిని విడిచిపెట్టేసి మళ్ళీ చేపలు పట్టడానికి మళ్ళీ దోణులు ఎక్కారు. మరలా అక్కడికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన రిజరెక్షన్లో ఆయన లేచిన తర్వాత 40 రోజుల ప్రయాణంలో ఒకరోజు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన గమనించలేదు. ఎవరు ఆయనని గమనించలేదు. తినడానికి ఏదైనా ఉందంటే ఏమి లేదు, ఏదో మాట్లాడుతున్నారు. మరలా వాళ్ళని దేవుడు ఏం చేశాడు? బలపరిచి మరలా ట్రాక్లో పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం. ఇంక దాంతో పేతురు అనేవాడు ఇంక ఏం చేయాలో లేక ఇంకా ఆ నదిలో దూకేసి పారిపోయాడంట. ఇంక సిగ్గుపోయిందంట అతనికి. సిగ్గుపోయిందంట. ఇప్పుడైతే ఆయన మరణించి సిలువలో తిరిగి 3వ రోజు లేచి పునరుద్ధానుడిగా మరలా శిష్యులందరికీ ప్రత్యక్షం అవుతున్నాడో ఇక తన ముఖాన్ని దేవుడికి చూపించుకోలేకపోయాడట. అలాగా సిగ్గుమాని జీవితంలో మనం ఉండకూడదండి. దేవుడు నీ తల ఎత్తువాడుగా నేను చేస్తుంటే నువ్వు ఆయన సిగ్గుపరిచేదానిగా మనం ఉండకూడదు. దేవుడు ఏ విషయంలో నిన్ను సిగ్గుపరచడని ఒక గొప్ప వాగ్దానం మీరు ఇక్కడ పొందుతున్నారు. గొప్ప వాగ్దానం. వాక్యం చెప్తుందంటే వాక్యంతో ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది తెలుసా మీకు? ఒక దైవజనుడు మీద ఖండిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు ఆశీర్వాదం పొందవని. నువ్వు ఆశీర్వాదం పొందడానికే నేను ఖండిస్తున్నాను తప్ప నేను శపించడానికి కాదు. శపించే నోరు దేవుడు ఇచ్చినా కూడా శపించడానికి కాదు మేము వచ్చేది. మేము ఆశీర్వదించడానికి మాత్రమే ముందుకు వస్తూ ఉంటాం. నేను శపించేవారిని శపిస్తాను, నువ్వు దీవించేవారిని దీవిస్తాను. ఎందుకంటే నువ్వు ఆయన శిష్యురాలుగా ఉండాలి. నేనే కాదు, నువ్వు కూడా అలా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ బలోపేతం చేస్తున్నాను. వాక్యం చెప్తుంది నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చక్కగా చెప్తుంది. ఒక చోట యెషయా గ్రంథంలో, ఇందాక చూసిన యెషయా గ్రంథంలో వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? 49వ అధ్యాయం 2వ వచనంలో నా నోరు వాడిగల ఖడ్గంగా దేవుడు చేసి ఉన్నాడు. చేసేసాడు. కానీ ముందు వచనాలకు వెళ్తే 49:2లో యెషయా గ్రంథంలో నా నోరు ఎలాగుందట? ఉందా? అక్కడ అలా ఉందమ్మా. ఏముంది? దేన్ని? మరి మీ నోరు ఎలా ఉండాలా? పుచ్చిపోయిన పళ్ళుతో నిండిపోయింది అనాలా మనం. నోరంతా పుచ్చిపోయిన పళ్ళే కదా. ఒక అమ్మాయికి పెళ్ళైందంటే 20 సంవత్సరాల అమ్మాయికి కాపురం చేసుకున్నారు. ఏదో 2-3 రోజులు అయిందట. నొప్పొస్తుందంటే వరుసగా మూడు పుచ్చిపళ్ళు వరుసగా ఉన్నాయంట. ఇదేట్రా బాబు, 20 ఏళ్ళు కూడా లేవు అప్పుడే ఏమున్నాయట? నోరంతా ఇప్పుడు జనానికి అందరికీ ఏమన్నా తెలుసండి?
అర్జెంటుగా పుచ్చిపోవాలన్నమాట. అర్జెంటుగా నోరు తెరిచారనుకో లోపల పురుగులను బయటకు వచ్చేస్తాయి. అన్ని పనులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరు ఉండరు. దీంట్లో ఇదేమీ తప్పేం కాదు, ఎవరికైనా ఉంటుంది, అలాగే అయిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆలోచించండి. మీ నోటిని నేను వాడిగల ఖడ్గంగా, హల్లెలూయా, వాడిగల ఖడ్గం ఎలా చేద్దాం తెలుసా? కత్తి నరికేస్తుంది. దేవుని బిడ్డ నోరు ఎలా ఉండాలి తెలుసా? అనగానే అగ్గి రావాలా. మనం మాట్లాడేమంటే మాట ప్రకారం జరగాల. ఓదార్పు మాట అయితే మనిషి వెంటనే లెగిసిపోవాలా. ఆడైపోవాలంటే అయిపోవాలి, అంతే, అంటే అయిపోవాలి. అపోస్తులు వారి మీదకి ఊదేవారట, అని ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకు రాలిపోయేవాడట. దేవుడికి స్తోత్రాలు. ఎక్కడదండి? ఆ నోట్లో దేవుడు అది పెట్టాడు. వాళ్ళు ఉమ్ము పడుతుంటే, పౌలు గారు ఉమ్ము పడుతుంటే మనుషులు బతికేసేవారట, చచ్చిపోయినాడు. అపోస్తులు యొక్క నీడ పడుతుంటే చచ్చిపోయిన లేచాడట. ఎక్కడదండి ఆ పవరు? ఎవరిచ్చారండి ఆ పవరు? ఆటోమేటిక్గా పవర్ ఎక్వైర్ అయిపోతుంది. మీరు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బలం మనకు చేకూరుతుంది. అందుచేత మన సినిమా హాల్లో ఉండాలి. అమ్మా అంతేనా? అమ్మా ఎక్కడ ఉండాలా? బెడ్ మీద కదమ్మా, అమ్మా డబుల్ కాట్ మీద కాదా? ఎక్కడ? నీ సన్నిధిలో ప్రార్థింతోనో లూకా సువార్తలో 1వ అధ్యాయం 64వ వచనం చూస్తే, బాప్తిస్మిచ్చి యోహాను పుట్టకముందు జకర్యా పరిస్థితి ఏంటంటే పిల్లలు లేరు. భార్య పేరు ఎలిజబెత్, వారు వృద్ధులైపోయారు. పొరపాటున ఆ తండ్రి గారికి నోరు పడిపోయింది, నోరు మూయబడిపోయింది, నమ్మలేదు కనుక. కానీ అలాంటి నోరట ఏం చేసిందట? లూకా సువార్త 1వ అధ్యాయము 64వ వచనంలో లేఖనాలు చదువుతాం. ఏముంది అక్కడ? వెంటనే, హల్లెలూయా, వెంటనే అతను నోరు ఏమైంది? నాలుక సడలి అతడు హల్లెలూయా. నోరు లేనప్పుడు స్తుతించలేని భాగ్యం ఉంది. మరి నోరు వచ్చిన వెంటనే అతడు ఏం చేశాడు? ఇప్పుడు మీకు ఏముంది? నోరు పడిపోతే పక్షవాతం ఎవరికి వస్తుందో తెలుసండి? ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లలకి. మీకు రోగులు ఎవరు ఉన్నారనుకుంటున్నారు? పెద్దోళ్ళు ఎవరు లేరు. పెద్దోళ్ళ శాతం ఎంత అనుకుంటున్నారు? 5%. వయసు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళు 5% ఉన్నారు. ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఎవరికి ఉందో తెలుసండి? 30 సంవత్సరం లోపల ఉన్న వాళ్ళు 60% మంది ఉన్నారు. వయసు 30 ఉందనుకోండి, అలాంటి వాళ్ళట 100కి 60 మంది ఉన్నారట అక్కడ. 30-35 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కేవలం 100కి 5, 6, 7 మాత్రమే ఉన్నారు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎందుకు ఈ యొక్క బలహీనత? దేవుడు ఆ బలహీనత నీ మీదకి రాకుండా నిన్ను ఆపుతుంటే నీ నోరు పెగలది. నువ్వు ఒక పాట పాడవు. ఎన్నిసార్లు చెప్పాలా నువ్వు పాట పాడాలా? దేవుడి సన్నిధికి ఎర్లీగా రావాలి, ½ అన్ అవర్ ముందుకు రావాలని. ఇదే సన్నిధి నీకు శాపంగా మారిపోతుంది ఒక్కొక్కసారి. ఇదే సన్నిధి ఆశీర్వాదంగా మార్చవలసిన నిన్ను, ఇదే సన్నిధి నువ్వు పాట పాడక, నువ్వు ప్రార్థించక, నువ్వు కన్నీరు కార్చకపోతే ఇది నీకు శాపం అయిపోతుంది, నీ కుటుంబానికి శాపం అయిపోతుంది. దేవుడు నోరు తెరిచినప్పుడు అతడు దేవుడిని ఏం చేశాడట? స్తుతించాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఎక్కువ మాట్లాడితే నోరు ముంచేస్తాడు. 22:34 మత్తయి సువార్తలో సద్దూకాయల నోరుని ఏం చేశాడు తెలుసటండి? ఆయన ముంచేశాడట ఎక్కువ మాట్లాడుతుంటే. శాస్త్రులు సద్దూకాయలు ఎక్కువ మాట్లాడుతుంటే ఇక వారు మాట్లాడలేని స్థితిలో వారు నోరుని దేవుడు ఏం చేశాడట? కావాల్సింది చూసుకోండి. 22వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనంలో ఏముంటుందో చదవండి ఒకసారి, కావాల్సి ఉంటేనే. దొరికిందా? దేవుడికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సద్దూకాయల నోరును ఉందా అమ్మా?
ఏముందమ్మా? సొద్దుకాయలు నోరును. నువ్వు చదవలేదనుకో అమ్మా, వాళ్ళు ఏమనుకుంటారంటే పాస్టర్ గారు అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు. ఉందా అక్కడ? యాజిటీగా ఉందా? ఏముందమ్మా? ఏముంది అక్కడ? ఆయన సొద్దుకాయల నోరు ఎలా ముంచాడు? ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఎలా ముంచాడు? నువ్వు ఇతరుల నోరు నీ గురించి మాట్లాడకుండా ఉండాలంటే ఆ పవర్ కూడా ఎవరికి ఇచ్చాడు తెలుసా? నీకే ఇచ్చాడు. నువ్వు నీ నోరు స్తుతించే నోరు అయితే నువ్వు ఎవరి నోరైనా ముంచగలవు. మనం గట్టిగా కొడవలు పట్టుకుని గొడవలు పట్టుకెళ్ళి చీపురు కట్టాడు నోరు ఎత్తేమని చంపేస్తాను అనక్కర్లేదు. అలా అనక్కర్లేదు. దేవుడు అలా అనలేదు, అంతే. వాళ్ళ నోరు అలా ముయ్యబడిపోయాయి. ఆయన సొద్దుకాయలు నోరు మూయించాను. నువ్వు ఎప్పుడైనా ఎవరి నోరైనా మూయించగలవా? నీ గురించి చెడుగా నీ ఇంట్లో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్న వాళ్ళు నోరు నువ్వు మోంచి వాళ్ళని సిగ్గుపరిచే విధంగా నీ దగ్గర శక్తి ఉందా? ఒకసారి ఆలోచించుకో. దేవుడు నోరు తెరిచాడు. యెఫ్తా అని ఆ కుర్రోడు నోరు ఏం చేశాడు? చెవులు నోరు ఏం చేశాడు? ఆయన ప్రార్థిస్తే నోరు తెరవబడింది. హల్లెలూయా. ఆయన మాట్లాడితే నోరు మూయబడిపోయింది. ఎందుకంటే ఆయన నోట్లో దేవుని యొక్క జ్ఞానం, ఆయన నోట్లో దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క స్తుతులు ఉన్నాయి, దేవుని ఆత్మ ఉంది హృదయంలో. నీ దగ్గర అది ఉందనుకో, నువ్వు అది చేయొచ్చు. దెయ్యాలను ఎలాగా మేము బయట చేయగలుగుతున్నాం? సిక్నెస్ మీరు చూస్తున్నారు. మరలా అలేకి ఫోన్ చేసింది. ఒక రెండు వారాలు సుమారుగా అవుతుంది. మళ్ళీ అలేకి ఫోన్ చేసి అనపర్తి నుంచి. ఎలాగంటే ఇంకా అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందంట. పొద్దున మొదలెట్టిందంట ఏడవటం. ఎక్కడికో తీసుకెళ్ళారట. ఎక్కడికో తీసుకెళ్తే అది ఇలాగ అయిపోయింది. ఇంక అసలు ఇంట్లోకి తీసుకొస్తుంటే బయటికి అంటుందంట. చిన్నపిల్ల అసలు నోరు లేనిది అమ్మాయి. మీరు ఫోన్ చేయండి కావాల్సి ఉంటే. నేను అబద్ధం చెప్తానో లేదో మీకే తెలుసు. బయటికి తీసుకెళ్ళి అస్సలు ఇంట్లో ఎత్తలేదంట. అది మరి పొద్దున్న నాకు చెప్పుంటే బాగుండు. సాయంకాలం ఎప్పుడో 7:30కి ఫోన్ చేసి ఇదేంటి విషయం, ఏం చేయమంటారు అన్నది. 3:30 గంటల్లో అమ్మాయి సద్దు మనుగుతుంది. 3 hours పడుకుంటుంది. ఇంకేం పర్లేదు, ప్రాబ్లం లేదు. మీరు కావాల్సి ఉంటే మరలా ఎప్పుడైనా వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇలా చెప్పారు దైవజనుడు నిజమేనా అని అడగండి. గతంలో చెప్పిందా మనం చెప్పినాయి? ఏం చెప్పిందండి? అలాగా ఒకసారే కదండి, 2, 3, 4, 5 సార్లు అలా జరిగేశారు. ఈ ఇన్సిడెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని బలపరచడానికే. మనం మనిషికి ఓర్ట్ ఇవ్వాలి. నాకు ఎన్ని ఫోన్లు వస్తాయంటే, మనిషి ఫోన్ చేయడం ప్రారంభించారంటే ఇంకా ఒక 20 ఫోన్లు మళ్ళీ ఇంకా ఆగిపోతాయి. మరి వాళ్ళని ఓరడించాలి కదా ఒక పక్కన. ఎందుకంటే మనము దేవుని ప్రొజెక్ట్ చేయాలి. మనలో దేవుడు ఉన్నాడని అనే విషయం వాళ్ళకి తెలియాలి. మనలో దేవుడు ఉన్నాడు, నివసిస్తున్నాడనే విషయం వాళ్ళకి తెలియాలి. తెలీదు చాలామందికి. మీకు తెలీదు. మీకు ఎవరిలో దేవుడు ఉన్నాడు, ఏ సంఘంలో దేవుడు ఉన్నాడు, ఏ మనిషిలో దేవుడు ఉన్నాడు మీరు కనిపెట్టలేరు. వాక్యం చెప్తుంది నువ్వు వెళ్ళే చోట దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకుని వెళ్ళాలి. మన వాక్యం చెప్తుంది, జాగ్రత్త అని చెప్తుంది. ప్రతి ఓడు బైబిల్ పట్టుకుని బోధించేయడమే. ఎందుకంటే ఇది కమర్షియల్ అయిపోయింది కాబట్టి ఈజీగా డబ్బులు సంపాదించడానికి ఏం లేదు. 4 మాటలు చెప్పడం, జిమ్మికులు చేయడం. చివరికి ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే అంత చాలా దారుణమైన వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అబద్ధ బోధకులు బయటకు వచ్చేసారు. దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. మీకు ఎప్పుడైనా నేను దొంగ ప్రవచనాలు చెప్పాను? నేను చెప్పింది జరగకుండా ఆగిపోయిందా పోనీ? ఒకవేళ కొద్ది రోజులు అటు ఇటు అయినా సరే తర్వాత జరిగిందా లేదా అనేది మీరే గ్రహించుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ బుద్ధిహీనత ఈజీగా పోతాం. ఇన్ని జరిగినా కూడా మీ హృదయం తెరవబడలేదు. ఇంకా ఇన్ని జరిగినా కూడా మీకు ఎవడైనా అంత పర్ఫెక్ట్గా చెప్పేవాడు ఎవడున్నాడు? 8:15కి వెళ్ళిపోతామని చెప్పాను ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి గురించి. 8:15కి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నాను. నా నోట్లోంచి ఎందుకు మాట మీరు అనుకుంటారో ఆయనకి అన్నీ తెలిసిపోతాయి కరెక్టే. కానీ ఆ టైంలో ఏం మాట్లాడతామో తెలియదు. పరిశుద్ధాత్మ రాలినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఆయనే మాట్లాడతాడు, నేను మాట్లాడలేను. అలా మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత నేను సుధీర్ ఏం చెప్పానంటే 8:15కి వెళ్ళిపోతారండి అని అన్నట్టుగా.
ఇంటికి వెళ్ళిన తర్వాత గోడకేసి కొట్టుకుంటున్నాను అనమాట. అయ్యి బాబు ఇదేంటి 8:15 వెళ్ళిపోవడం, డాక్టర్ గారు ఎన్ని రోజులు ఉండమన్నారు? 5 రోజులండి. 5 రోజులు మినిమం టెస్ట్ చేయాలండి. 5 డేస్ 5 డేస్ పోనీ 3 డేస్ పోనీ, అది మీకు పోనీ తెలిసింది కదా. అది మరి 3 డేస్ ఎండి ఎంఎస్ డాక్టర్లే 3 రోజులు 5 రోజులు ఉండాలంటే నువ్వు 8:15 అదే రోజు వెళ్ళిపోతావని మనం ఎలా చెప్పగలం? మీకు ఎవడైనా ప్రపంచంలో అంత పెర్ఫెక్ట్గా చెప్పేవాడు మీరు చూసారా ఇప్పటి వరకు? మీరు చూడలేరు, చూసిన వ్యక్తిని నమ్మరు, అతనికి యాంటీగా పనిచేస్తారు, సంఘానికి బలంగా పనిచేయరు. ఎవడు ఏం చెబితే ఆడు కూడా. ఏ దోసగాడు వచ్చి మీకు డోలక్క కొట్టినా, ఏ పాంపులెట్ ఇచ్చినా ఎగరేసుకుని, పగలబడుతూ ఎగరేసుకుని, ఇదేనా జీవిత విధానం? ఆత్మీయ జీవిత విధానం ఇదేనా? నీకు దేవుడిచ్చింది అది సిద్ధింపు చేసుకోవాలి. దేవుడికి నువ్వు శిష్యులుగా ఉండాలి, సంఘానికి నమ్మకంగా ఉండాలి. దైవజనుడు మాటను వ్యతిరేకించకూడదు. అన్ని విషయాల్లో నేను కావాలా, మిగతా విషయాలలో నువ్వు నన్ను సంప్రదించే చేసావా పని? నువ్వు నన్ను అడిగే చేసావా పని? మిగతా విషయాల్లో మాత్రం కావాలి నేను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలి నీ నోరు? అవసరమైతే నోరు మూయించాల. నోరు పక్క తిరిగిపోవాలి దెబ్బ కింద, అలా ఉండాల. అంతే తప్ప పప్పరకాయ మనసు మాటలు, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలతో సమయాన్ని గడపకూడదు. హల్లెలూయా. దేవుడు సద్దుకాయలు నోరట. భూమికి కూడా నోరు ఉంది కదా. భూమి తన నోరు విడిచి కోరాహు, దాతాను, అభిరాములను ఏం చేసింది? భూమికి ఉన్న నోరు దేవుడి కంట్రోల్లో ఉండి దేవుడికి అనుకూలంగా పనిచేస్తుంది. ఆకాశమా ఎవరు ఆలకిస్తారు? మామూలుగా మనుషులు, చెవులు ఉన్నవాడు. మరి ఆకాశం ఆలకించి అంటున్నాడేంటి అంటే ఆకాశాన్ని కూడా ఏమున్నాయి? మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు. దేవుడు మోషేతో ఏమంటాడు తెలుసండి? బండతో మాట్లాడు. మీకు తెలియని విషయం, చాలా కొత్త విషయం చెప్తాను చూడండి. చాలామందికి తెలియదు ఇప్పటి వరకు. క్రైస్తవులకి పెద్ద పెద్ద అధికారులు కూడా తెలియదు. బండతో మాట్లాడమంటే మోషే బండ మీద కొట్టాడు. చాలా తప్పది. నువ్వు బండతో మాట్లాడంటే బండ దగ్గరికి వెళ్ళి బండ నీళ్ళు ఇయ్యనాల. అలా చేయలేదు. ఏం చేశాడు తెలుసా మీకు? అవి అక్కడ మాట్లాడుతూ దాన్ని పక్క లాగేసాను నేను ఒకసారి. కర్ర పెట్టి కొట్టాడట. మోషేలో ఉన్న అవిధేయత కొన్నిసార్లు బయటకు వచ్చింది. అది చాలామందికి తెలియదు. అది డీప్గా లోపల చూస్తేనే కానీ, ఆత్మీయ నేత్రంతో చూస్తేనే కానీ అది కనబడదు. ఆ విశ్లేషణ రాదు ఎవరికైనా. దేవుడు ఏం చెప్పాడంటే మాట్లాడమంటే మాట్లాడాలా, కొట్టమంటే కొట్టాలా, తిట్టమంటే వెళ్ళమంటే మరి వెళ్ళమంది చెప్పకుండానే వెళ్ళిపోవడం ఎందుకు? చేసుకోమని చెప్పకపోకుండానే చేసుకోవడం ఎందుకు? చావమని చెప్పకుండానే చచ్చిపోవడం ఎందుకు? ఉదాహరణ చెప్తున్నాను. దేవుడు చెప్పినట్లుగా నీకు జ్ఞానం రావాలి. తన శిష్యులకు తగినట్లుగా నోరు నాకు దయచేయి. ఇక్కడ కేవలం నోరు గురించే మాట్లాడాను కానీ ఇంకోటి ఉంది, చెవులు కూడా ఉన్నాయి కింద. అది సెకండ్ పార్ట్లో చూడాలి. నా నోరు తెరిచి అమ్మా ఉపమాన రీతిగా బోధించదను. అమ్మా లోకము పుట్టినది మొదలుకొని దేవుడికి స్తోత్రాలు. లోకం పుట్టిన దగ్గర నుండి జరిగిన సంగతులన్నింటినీ నేను పోసగుచ్చినట్టుగా నేను చెప్పగలను. నా నోరు తెరిచి నేను చెప్తాను. నీ నోరు తెలిసి ఎప్పుడైనా ఎవరికైనా వాక్యం చెప్పావా? ఎవరికోసమైనా నోరు తెరిచి ప్రార్థన చేసావా? ఇప్పుడు మీరు మందిరానికి వచ్చేసి కానుకేసిస్తే నాకు చాలు అనుకోవచ్చు. నేను అలా అనుకుంటలేదు. నీ స్థితి మారాలని నేను కోరుకుంటున్నాను. తప్పైతే క్షమించండి. నేను తప్పేమైనా మాట్లాడితే తప్ప మాట్లాడరే? నేనేమైనా దీంట్లో ఏమైనా మిస్టేక్ మాట్లాడితే నన్ను క్షమించండి. చెప్పండి. క్షమించండి, క్షమిస్తాను అంటున్నావా? అమ్మా చెప్పండి.
ఏటమ్మా? ఇప్పుడు ఎవడైనా ఏం కోరుకుంటారంటే గుళ్ళోకి అందరూ వచ్చేసారో లేదో, కానుకలు బాగా వచ్చేసాయి, పాస్టర్ అమ్మగారికి బట్టలు పెట్టేశారు, పాస్టర్ గారికి బట్టలు ఇచ్చారు, పాస్టర్ గారు అమ్మగారికి అయ్యగారికి వాళ్ళ పిల్లలకి మనవాళ్ళకి అందరికీ మొత్తం అన్ని చిచ్చుబుడ్లు అన్నీ కొనారు, లేకపోతే బర్త్డేలు అన్నీ చేశారా, అవన్నీ చూసుకుంటారు. నేను అవి ఏం చూడటం లేదే. నిన్ను ప్రొజెక్ట్ చేస్తున్నాను, నిన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, నీ కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను, నీ కుటుంబాన్ని సరిదిద్దుకోమని ప్రత్యేకమైన వాక్యాన్ని మీకు చేత బోధించి మిమ్మల్ని బలపరచాలని చూస్తున్నాను. ఇంకా ఎంత టైం కావాలి నీకు? నువ్వు ఇంకా దేవుడికి లోబడ్డానికి, ఆ దేవుడి జ్ఞానం పొందడానికి ఏమైనా టైం ముహూర్తం పెట్టుకున్నావా? రిబ్బన్ కటింగ్ ఏమైనా కావాలా? ఏమైనా రిబ్బన్ కటింగ్ లాంటిది ఉంటే చెప్పండి, నేను వచ్చి అర్జెంట్గా కట్ చేస్తాను. గోడ ఉండదు, కొబ్బరికాయ కొట్టేసి రిబ్బన్ కట్ చేద్దాం, గోడ ఉండదు. ఏదైనా ముహూర్తం లాంటిది ఏదైనా పెట్టుకుంటే మీకు ఒక దండం పెట్టి చక్కగా చేస్తాం. ఏమంటారు? అలాంటి ముహూర్తాలు ఏమి లేవు కదా. ఇదే అనుకూల సమయం, ఇదే ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మీరు ఎలాగో మనం తప్పించుకోలేమండి. మీరు అనుకుంటున్నారు ఫోన్లో ఇది తప్పిపోయింది, ఇది తప్పిపోయింది, అది తప్పిపోయింది అంటున్నావు, కానీ రాబోయే ఉప్పెన్ నుండి తప్పించువాడు ఎవడు అని వాక్యం చెప్తుంది. రాబోయే ఉగ్రత నుండి తప్పించువాడు ఎవడు అంటే, ఈ ఉగ్రతలు ఏ చిన్న చిన్నవి పోయే, పెద్దది వచ్చినప్పుడు, దేవుడు కోపం నీ మీద వచ్చినప్పుడు నిన్ను ఎవడు తప్పించగలిగాడు? యోనాను తిమ్మింగను కడుపులో నుండి ఎవరి యొక్క హస్తం తోడు వస్తే మళ్ళీ యోనా బతికాడు. దేవుడిని విడిచిపెడితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మాట్లాడు, ఆ నినివే దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి చెప్పమన్నాడు. తన నోరు మూసుకున్నాడు, మాట్లాడలేదు. కళ్ళు మూసుకున్నాడు, పడుకున్నాడు. ఉప్పెన ఆగిందా? తుఫాను ఆగిందా? ప్రమాదం రాలేదా? ఆలోచించండి. అలాగ ఒక్కవేళ మనం కూడా అన్నీ మూసుకుని ఏదో అలా వినేసి వెళ్ళిపోయి, విననేరకున్నట్లు ఆయన చెవులు ఏం కాలేదండి, ఆయన మందమైన చెవులు కాదు. మీరు ఏది అడిగినా అది ఆయనకి ఆ సప్లికేషన్ ఆయన దగ్గరికి వెళ్తుందమ్మా. మీకు తెలియదు. మీరు ఏది ప్రభువుని అడిగినా ప్రతి చిన్నది కూడా ఆయన దగ్గరికి వెళ్తుంది. అది తగిన టైంలో మీకు రిప్లై ఇస్తుంది. మీ హృదయాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి, మీరు దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి అది మీకు రిప్లై వస్తుంది. ఎందుకంటే మీరు ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించారో దేవుడు కూడా మిమ్మల్ని ఆ విధంగానే. మీరు 1 గంటకి మీటింగ్ అనుకోండి, అన్నీ చూసుకొని తాలింపులో ఉప్పు కలిపి, పులిహారలో చింతపండు కలిపి, ఇవన్నీ సేకరి చేసి వాళ్ళకి ముద్దలెట్టి జాగ్రత్తగా వచ్చేటప్పటికి సగం అయిపోతుంది. ఇది దేవుని కనపరచడం కాదు. నీకు ఇది చెప్పడం 1,38,193 ఎక్కడైనా నువ్వు లోబడ్డావా? ఏ కోణంలో నీకు నీవుగా తగ్గించుకున్నావు? ఇక్కడ నేను రాకముందు నువ్వు ఉండాలి దేవుడి సన్నిధిలో. మనుషులు ఎవరూ లేవకముందు నువ్వు లేవాలా. సూర్యుడు లెక్కకూడదు నువ్వు లేచేటప్పటికి. సూర్యుడు లెక్క ముందే నువ్వు లేచి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత సూర్యుడు ఉదయించాల. నువ్వు దొప్పడిప్పేటప్పటికే కోడి కుయ్యడం కాదు, కోడి కూరలు కూడా అయిపోతున్నాయి పక్క ఇంట్లోని. ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు, స్తోత్రాలు.